అక్కడ యుద్ధం జరుగుతుంటే అందరి దృష్టి క్రూడ్ ఆయిల్ ధరలపైనే పడింది. అసలు ఆ క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించి స్టాక్ మార్కెట్లకు సంబంధించి మనం మాట్లాడదాం. క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా దిగొస్తాయా, ఏం జరగబోతుంది? క్రూడ్ ఆయిల్ క్రూయల్ గా మారేలా కనిపించింది. బ్యారెల్ ధర $100 దాటగానే ప్రపంచానికి లబ్డబ్ పెరిగిపోయిన పరిస్థితి. 110 కూడా దాటి వెళ్ళింది, అయినా తట్టుకున్నారు. ఇంతకంటే పెరిగితే తట్టుకోలేమని తల్లడిల్లిపోయిన పరిస్థితులు కనిపించాయి. ఇంతలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ప్రపంచం బతికిపోయిందా? మరలా ఏమైనా పరిస్థితులు మారతాయా? ఇంకా డమాలని పడిపోయింది, ఇంకా పడుతుందా? పాత ధర దగ్గర స్థిరపడుతుందా అన్నది కూడా చూడాల్సిన పరిస్థితి. స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ మొదలైందా? అసలు స్టాక్ మార్కెట్స్ లో ఇప్పుడు చాలా మంది ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇన్నాళ్ళు బేర్స్ చేతిలో చావు దెబ్బలు తిన్న బుల్స్ ఒక్కసారిగా పైకి లేచాయి. కొమ్ములు విదిల్చి రంకెలేశాయి. సెన్సెక్స్ ఏకంగా 3000 పాయింట్లు పెరిగిపోయింది. బుల్ మార్కెట్ లో యావరేజ్ గా రోజుకు 300 పాయింట్లు పెరుగుతుంది. అనుకుంటే ఒక్కరోజే 10 రెట్లు దూసుకెళ్లింది. 2 వారాల పెరుగుదల ఒక్కరోజే కనిపించింది. ఈ ట్రెండ్ కొనసాగుతుందా? ఇప్పటి వరకు పతనం కాగా ఇప్పుడు రివర్స్ అవుతుందా? రోజు మార్కెట్లు పచ్చగా కనిపిస్తాయా అనేది కూడా ప్రశ్నే. వరుసగా నష్టాలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా? యుద్ధం మొదలయ్యాక ఈ రేంజ్ లో కాకపోయినా మార్కెట్లు అప్పుడప్పుడు బాగానే పెరిగాయి. కాకపోతే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కన్నట్లనే సాగింది. ఇప్పుడు ఎలా మారబోతుంది పరిస్థితి? ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత ముందుకే దూసుకెళ్తాయా, మళ్ళీ వెనకడుగు వేసి భేర్మంటాయా అనేది కూడా చూద్దాం. బంగారానికి పట్టపగ్గాలుండవా? గోల్డెన్ డేస్ ముగిశాయా, కొత్తగా రాబోతున్నాయా అనేది కూడా ప్రశ్న. కొనేవాళ్లకు గోల్డెన్ డేస్ ముగిసినట్టే అని చెప్పొచ్చా? పెట్టుబడి మార్గంగా గోల్డెన్ డేస్ వస్తున్నాయని భావించొచ్చా? సీజ్ ఫైర్ ప్రకటన రాగానే పుత్తడి పట్టపగ్గాలు లేకుండా పెరిగిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో 2% పెరిగింది. 10 గ్రాముల బంగారం 1.54 లక్షల రూపాయలు పలుకుతుంది. ఇక వెండి ధరలు ఏం చేయబోతున్నాయి? ఆకాశాన్ని తాకుతాయా? ఒకప్పుడు బంగారంతో పోటీ పడలేని వెండి ఇప్పుడు గోల్డ్ కంటే నేను రైమంటూ దూసుకెళ్తా అంటుంది. ఎంసీఎక్స్ లో ఏకంగా 5% పెరిగింది. ఇక మళ్ళీ నేల చూపులు చూసే ప్రసక్తే లేదా? పైకే వెండి దూసుకెళ్తుందా? కొనుగోళ్లకు ఇది సరైన సమయమా కాదా? స్టాక్ మార్కెట్ లో ఖచ్చితమైన బాటం ను ఎవరు పట్టుకోలేరు, కానీ బాటం ఇది సరైన సమయమా ఏంటి అనేది కూడా చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మదుపరులు తిరిగి సంపదను పొందుతారా? లక్షల సంపద ఆవిరైపోయిందని రోజు మనం విన్నాం. ఇరాన్ పై దాడి జరిగింది మొదలు లక్షల కోట్ల రూపాయలను మదుపరులు కోల్పోయారు. మార్కెట్లో దాదాపు రోజు రక్త కన్నీరే. పెరిగిన లాభాలు ఆవిరైన రోజులున్నాయి. దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల వరకు భారత్లో మదుపరులు కోల్పోయినట్లు అంచనా. సీజ్ ఫైర్ ఎఫెక్ట్ తో 15 లక్షల కోట్ల రూపాయలు రికవరీ అయ్యాయి. మిగతా మొత్తాన్ని సంపాదించుకోగలరా? ఇక మంచి శకునాల ముందున్నది అనేది కూడా చూడాలి. ముందుంది ముసళ్ల పండగ, ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందం. అఫ్కోర్స్ 2 వారాలే అయినా చర్చలకు ఇది బాగా తక్కువ సమయం అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ముజ్ జలసంధి మీదుగా ఆయిల్ రవాణా కష్టాలకు చెక్ పడుతుంది. ఇక రెండోది క్రూడ్ ఆయిల్ రేట్లు దిగొచ్చాయి. స్టాక్ మార్కెట్లు కలకల్లాడుతున్నాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? ముందు మళ్ళా ముసళ్ల పండగ రాబోతుందా? ఇన్నాళ్ళు దాడుల్లో అసలు ఎవరేం సాధించారు అనేది కూడా ప్రశ్నే కదా. ఈ ప్రశ్నకు సమాధానం శూన్యం. అగ్రరాజ్యం అమెరికా మిత్ర దేశాలను వదులుకున్న పరిస్థితి. నాటో దేశాలు కూడా హ్యాండ్ ఇచ్చాయంటే చూడండి. ఇరాన్ లోనైతే శ్మశాన నిశ్శబ్దం కనిపించింది. ఎటు చూసినా కన్నీరే. ఏం మిగిలిందని, ఎలా బతకాలని కాల్పుల విరమణ తాత్కాలిక ఊరటగా మిగిలిపోకుండా శాశ్వత పరిష్కారం సూచిస్తుందా? ప్రపంచాన్ని తిరిగి ఒడ్డున పడేస్తుందా అనేది మాత్రం చూద్దాం. సో ఇదే అంశం గురించి మన గెస్ట్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా కృష్ణకాంత్ గారు, సో దేశంలో పరిస్థితులు అల్లకల్లోలం అవుతున్నాయి అనుకుంటే గ్యాస్ కి సంబంధించి కానీ పెట్రోల్ కి సంబంధించి కానీ కాస్త గడబిడ ఉన్నా, సో ప్రభుత్వం కాస్త నిల్వల్ని ఉంచుకోవటం ద్వారా ప్రజలకు ఉపశమనమే లభించింది. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? సార్, ముఖ్యంగా మీరు వాళ్ళు చూస్తే మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే దేశ ప్రధాని అయ్యారో రైట్ కృష్ణకాంత్ గారు, ఈ రోజు సరే మనం నార్మల్ గా రాజకీయ అంశాలు మాట్లాడతాం, కానీ ఈ రోజు నరేంద్ర మోడీ అంటే భారతదేశ ప్రతినిధిగానే మనం చూద్దాం. ఆ కోణంలోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 100% నేను అదే చెప్తున్నాను సార్. అంటే నేను ఏదో ఇప్పుడు మా పార్టీ కదా అని చెప్పట్లేదు. నేను అదే చెప్తున్నా. అంటే నేను ఛాలెంజెస్ గురించి చెప్తున్నా. ఆయన అయిన తర్వాత ఎన్నో ఛాలెంజెస్ చూసాం మనం. కోవిడ్ ఛాలెంజ్ కానీ, ఇప్పుడు ఇందాక మా ప్రభు గారు కూడా క్లియర్ కట్ గా చెప్పారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుందని కూడా. సో ఛాలెంజెస్ ని మనం ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాము. ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇప్పుడు భారతదేశం ఇక్కడ పొలిటికల్ న్యూట్రాలిటీని చూపించింది. ఒక స్ట్రాటజిక్ న్యూట్రాలిటీని మనము అనుసరించాం దౌత్యంలో కూడా. సో ఇరాన్ కి ప్రతిపక్షంగా, మనం ఇరాన్ కి పక్షంగా లేము అండ్ యుఎస్ఏ కి పక్షంగా కూడా లేము. ఇక్కడ ఒక న్యూట్రాలిటీని క్లియర్ గా మనము ఎస్టాబ్లిష్ చేయగలిగాము. ఇరు వర్గాలతో క్లియర్ గా నేషన్ ఫస్ట్, ఎనర్జీ అండ్ సెక్యూరిటీ ఫస్ట్ అన్న కాన్సెప్ట్ తో మనం మన దేశం యొక్క లాభాలని, మన దేశానికి ఏది ఉపయోగపడితే దాని ప్రకారంగానే మనం దౌత్యం చేయడం జరిగింది వాళ్ళ ఇరాన్ తో కానీ యుఎస్ఏ తో కానీ. సో ఇది భారత్ కి ఒక డిప్లొమసీ విజయం అని అంటాను నేను, క్లియర్ గా చెప్పాలంటే. అంటే నేను ఒక పార్టీ వ్యక్తిగా చెప్పట్లేదు సార్, ఒక భారతీయుడిగా చెప్పాల్సిన పరిస్థితి అనాలిసిస్ చేస్తున్నాను, దాని ప్రకారం చెప్తున్నా. ఎందుకంటే ఇరాన్ తోనూ మన రిలేషన్షిప్స్ సక్సెస్ఫుల్ గా మెయింటైన్ చేయగలిగాము. ఈ హార్మోజ్ జలసంధి నుంచి సక్సెస్ఫుల్ గా మన షిప్స్ ని మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, వేరే
అమెరికా మిత్ర దేశాలు కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ ఇవన్నీ కానీ వాటి యొక్క షిప్స్ ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డాయి. కానీ మనం మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా అక్కడ దౌత్యం ఫలించింది. దేశంలో తీసుకున్న చర్యలు కూడా ఉపశమనం కలిగించాయి ప్రజలకు. కృష్ణకాంత్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను, ఎందుకంటే స్టాక్ మార్కెట్లకు సంబంధించి చాలా మంది కూడా ఈ రోజు ప్యాసివ్ ఇన్కమ్ కోసం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి. సో మనకు ప్రభు గారు ఉన్నారు, మనకు ఫుల్ డీటెయిల్స్ రావడం కోసం. సో ప్రభు గారికి మనం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అంశం ఇది. సో ప్రభు గారు నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ప్రభు గారు సార్ ఇప్పుడు చూడండి, యా జస్ట్ నో ట్రంప్ ట్వీట్ ఏది ఎక్స్ లో ఎవరైతే ఇరాన్ కి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ విల్ ఫేస్ 50%. అవును, నేను కూడా డిబేట్ వచ్చే ముందు చూశాను. ఆ సముద్రం అదే మన అంటారు కదా, సునామీ సముద్రం ఒకటే, ట్రంప్ ఒకటే. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పలేము. ఇది 100% రైట్. ఎందుకంటే ఆయన చెప్పిన మాట మీద ఆయన నిలబడ్డు. ఒక ప్రెసిడెంట్ ఫిల్తీ అంటే లాంగ్వేజ్ వాడటం అనేది చాలా డిగ్రేడ్ అయినట్టు. ఒక రకంగా యుఎస్ చాలా డిగ్రేడ్ అవుతోంది, డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతోంది. సో మనకి రైట్ టైం ఇది. అమృత్ కాల్ అన్నట్టు ఒక రకంగా చూస్తే మనకి రైట్ టైం. నెక్స్ట్ 25 years లాస్ట్ 25 years లో చైనా జీడిపి ఎలా పెరిగిందో ద రైట్ టైం. మనకి ఇప్పుడు రైట్ టైం వచ్చింది. టైం వచ్చిందంటారు మొత్తంగా. టైం వచ్చింది 100% అండి. నెక్స్ట్ 25 years లో గ్రోత్ విల్ బి, అంటే ఇదివరకు లాగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండదు. గ్రోత్ అనేది వెరీ షార్ట్ టర్మ్ లో మల్టీఫోల్డ్ అవుతా ఉంటుంది. సో మెయిన్ ఇన్ఫ్రా మారింది అనుకోండి, మిగతాదన్నీ దాని ఇంప్లికేషన్ పడతాయి కాబట్టి గ్రోత్ అనేది బాగా వస్తుంది. సో ట్రంప్ నమ్మలేము ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ 10 point ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు ఒక రకంగా చూస్తే ట్రంపే యుఎస్ఏ ఓడిపోయినట్టు కదా. 10 point పీస్ పైన ఆయన యాక్సెప్ట్ చేసినట్టు. అండ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. అమెరికా ఎవరినైతే యుద్ధంలోకి లాగుతుందో చివరి వరకు వాళ్ళతో కంటిన్యూ అవదు, వాళ్ళను మధ్యలోనే వదిలేస్తుందన్న టాక్ కూడా వినిపిస్తుందిగా. రేపు జెరూసలేం ఇజ్రాయెల్ ని కూడా పక్కన పెట్టే ఇది కూడా ఒక రోజు వస్తుంది. ఇదే ట్రంప్ ఎందుకంటే నాటోని చూసాం కదా, నాటోని ఎట్లా ఇంతకాలం దగ్గర పెట్టుకుని ఎలా దూరం పెట్టారు. ఒకసారి అసలు ఏంటి స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటున్నారు? రాత్రి నుంచి మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారిగా ఎప్పుడైతే సీజ్ ఫైర్ అన్నాయో మార్కెట్ లో మంచి ఊపొచ్చిన పరిస్థితి. ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? సో మనం వరుసగా ప్రతిరోజు ఈవినింగ్ 4 కి మనం స్పెషల్ గా డ్రైవ్ కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. అదే విధంగా మార్నింగ్ కూడా మనం చాలా మంది ఇప్పుడు మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ అనేది కామన్ అయిపోయింది. ప్రభు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. వారికి ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అటువంటి వాళ్ళ కోసం? సరే, ఇట్లాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ సర్టెన్ అవి రాకుండా ఉండవు. ఈ ట్రంప్ కాకపోతే ఇంకొక చోట వస్తాయి. కానీ ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తానంటే బ్రాడర్ వ్యూ ఉండాలి, లాంగ్ వ్యూ ఉండాలి, మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్. మనకి ఒక రకంగా వార్ మంచి టైం ఇచ్చింది కదా. దాదాపుగా ఎక్కడంటే వార్ స్టార్ట్ అయినాక 56 lakhs crore ఇదైపోయింది. ఏప్రిల్ లో లాస్ అయింది. 34 lakhs ఏప్రిల్ లో మనకి వచ్చింది. 17 lakhs ఇవాళ 17 lakh crores పెరిగింది ఇవాళ వెల్త్. సో అంటే పాజిటివ్ వచ్చినప్పుడు రియాక్షన్ కూడా అలానే ఉంటుంది, నెగిటివ్ వచ్చినప్పుడు కూడా అలా ఉంటుంది. అంతేగాని నెగిటివ్ చూసి అమ్మో ఇది పడిపోతుంది అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే షార్ట్ టర్మ్ కొద్దు లాంగ్ టర్మ్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ బ్రాడర్ వ్యూ ఉండి డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే భూమిని నమ్ముకున్నాడు, షేర్ మార్కెట్ ని నమ్ముకున్నాడు, మోసపోడు. కాకపోతే షేర్ మార్కెట్ మనం చూసిన మన సర్కిల్లో మన చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఏం చేశారండి అది మనం చూడం. వాళ్ళు ఏం చేశారండి, ట్రేడింగ్ చేయటమా, ఇట్లాంటి పోగొట్టుకోవటమా, తప్పు చేయటమా, ఇట్లాంటి అన్ని ప్రికాషన్స్ తీసుకొని సరైన గైడెన్స్ తీసుకొని పెట్టుకుంటే దీంట్లో ఉన్నంత ఇది ఇంకోటి రాదండి. ఎందుకంటే నేను పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ప్లానింగ్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఒక 10-15 ఏళ్ళు తీర్థయాత్రలు తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫ్యాంటాస్టిక్. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే తాతల తరం నుంచి మనం సంపాదించిన అసెట్స్ ని మన అవసరాలకు కానీ మన పిల్లలకు కానీ ఇది కాకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ పెట్టుకొని మార్కెట్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ ఫామ్ చేసుకోవాలి. మాట్లాడదాం ప్రభు గారు. ఒకసారి వివి రావు గారి వాయిస్ తీసుకుందాం. రావు గారు, సో సీజ్ ఫైర్ అని ఒక యుద్ధం జరిగిన తర్వాత చర్చలు అంటారు, ఆ చర్చల తర్వాత సీజ్ ఫైర్ అంటారు, సీజ్ ఫైర్ లో చర్చలు సాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధంలో వీళ్ళు పంపిన ప్రతిపాదనలు, అమెరికా లక్ష్యం, సో మొత్తంగా ఈ పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయి? శాశ్వత శాంతికి అడుగులు పడచ్చంటారా? మీరు చెప్తున్నట్టుగా పాకిస్తాన్ లో శాంతి చర్చలు జరగబోతున్నాయి 10వ తారీఖున. ఏం జరగబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు 10th మనం?
ఈ చర్చల్లో Yeah. మెల్లగా అమెరికా ఏం చేస్తుందంటే ఇంకా ఎకనామిక్ స్ట్రాంగులేషన్ ఇరాన్ ని చేయాలని చూస్తుంది. ఎలాగా ఒకవేళ ఇప్పుడు హార్మోజ్ జలసంధిలో బహుశా ఇప్పుడు అగ్రి చేసినా కానీ టోల్ ట్యాక్స్ వసూలు అది డాలర్ టర్మ్ లో చేయమంటారు. అది అమెరికాకి చాలా అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే అమెరికాకి ఎగ్నెస్ట్ గా ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ ఎవరైతే ఉన్నారో ప్రభు గారు చెప్పినట్టుగా 50% టారిఫ్ ఇప్పుడే ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఇవన్నీ దీని వల్ల ఏంటంటే ఎకనామిక్ స్ట్రాంగులేషన్ వల్లగా మొదలు పెడుతున్నారు. మూడోది ఏంటంటే అంతకుముందు షా ఎప్పుడైతే పరిపాలించారో అప్పుడు అమెరికన్ ఎక్విప్మెంట్ వచ్చేది, అమెరికన్ ఎయిడ్ వచ్చేది, అన్ని విధాలుగా ఇరాన్ కి హెల్ప్ చేసేవాళ్ళు. అదే విధంగా ఇప్పుడు మేము ఇరాన్ కి హెల్ప్ చేస్తాం, పీస్ఫుల్ న్యూక్లియర్ పర్పస్ కోసం మేము రియాక్టర్స్ కట్టి పెడతాం, తద్వారా యురేనియం ని కంట్రోల్ చేయాలని చూస్తారు. అది నా అభిప్రాయం. తర్వాత ఈ ఏదైతే డస్ట్ 484-486 kgs అంటున్నారో దాన్ని రిట్రీవ్ చేసి దాన్ని సేఫ్ జోన్ కి మేము హెల్ప్ చేస్తామని చెప్పి ప్రెసిడెంట్ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోవచ్చు అని. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు 100%. అలాగే వాళ్ళ ఐలాండ్ డెవలప్మెంట్ ఏదైతే 90% ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో దాన్ని మళ్ళా తిరిగి అంతకుముందు అమెరికానే డెవలప్ చేసింది ఇలాగా 3 జెట్టీలతోటి, ఇప్పుడు మళ్ళా తిరిగి దాన్ని డెవలప్ చేస్తామని చూస్తారు. సో ఆ విధంగా ఇరాన్ లో ఒక విధంగా రెజ్యూమ్ చేంజ్ పాజిటివ్ అంటే అయోతుల్లాస్ కంటిన్యూ అవుతున్నా కానీ మోర్ సాఫ్ట్వేర్ రెజ్యూమ్ తీసుకురావాలని చూస్తారు. తర్వాత వీలైనంత వరకు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తారు. అందుకని ఈ చర్చలు జరుపుతారు. బహుశా నా అభిప్రాయం ఏంటంటే ఇది ఇంకొంతకాలం పొడిగించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. అసలు పాకిస్తాన్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు అమెరికా అంటే, ఓ రకంగా అమెరికా చేతిలోనే పాకిస్తాన్ ఉందని తెలుసు. సో ఇరాన్ తో కూడా బోర్డర్ పంచుకుంటుంది కాబట్టి అలా పాకిస్తాన్ ని చూస్ చేసుకున్నారా, లేదంటే ఏదైనా వ్యూహం ఉందంటారా? రెండోది కూడా చూడాలండి, అమెరికాకు కూడా తెలుసు పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతుందని, చైనాతో సత్సంబంధాలు పెట్టుకుందని తెలుసును. అందుకని చెప్పి చైనా తోటి డైరెక్ట్ గా మాట్లాడకుండా, ఎందుకంటే అల్టిమేట్లీ ఇక్కడ పవర్ ప్లే ఇప్పుడు రష్యా యుఎస్ఏ మధ్య కాకుండా చైనా యుఎస్ఏ మధ్య అవుతుంది, మెల్లగా మొదలవుతుంది ఆ కోల్డ్ వార్. అది దాని గురించి పాకిస్తాన్ ఎంకరేజ్ చేశారు డిస్క్రీట్ గా. పాకిస్తాన్ ఆ బయటికి లాక్ స్టాక్ బ్యారెల్ అంటారు, మొత్తం పడిపోయింది. చైనా ఎందుకంటే ఇరాన్ లాస్ట్ 10 hours వరకు, నిన్న మనం ఈవినింగ్ డిస్కషన్ మొదలు పెట్టినప్పుడు కూడా అప్పటి వరకు ఇరాన్ లో ఏది ప్రతిస్పందన కనిపించలేదు. సడన్ గా గంటలో ఎందుకు మార్పు వచ్చింది? ఎందుకంటే చైనా అక్కడి నుంచి బ్యాక్ డోర్ లో డిస్క్రీట్ గా అటు పాకిస్తాన్ కి డిక్టేషన్ ఇచ్చింది, ఇటు ఇరాన్ కి డిక్టేషన్ ఇచ్చింది. ఓకే, మీరు 2 వారాలు సంధి తీసుకోండి, మీరు టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోండి, దీని ద్వారా మాకు ఆయిల్ రిప్లెనిష్ చేసుకోవడానికి 2 వారాల సమయం దొరుకుతుంది, దాని తర్వాత ఏం చేద్దామని చూద్దాం. తర్వాత మీరు ఎకనామిక్ స్ట్రాంగులేషన్ నుంచి బయటికి రావాలి, ఎందుకంటే మేము కొంతవరకు హెల్ప్ చేయగలం కానీ దాని తర్వాత మేము హెల్ప్ చేయలేమని చెప్పి ఆ విధంగా ఇరాన్ కి నచ్చ చెప్పినట్టు మనం 100% భావించవచ్చు. దాని ద్వారానే ఆ స్ట్రాటజిక్ పాలసీలోనే పాకిస్తాన్ కూడా వైల్ స్పీకింగ్ టు యుఎస్ఏ ఈ విధంగా ప్రపోజల్స్ ఇవ్వు అన్నట్టుగా మాట్లాడి చెప్పినట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి కరస్పాండింగ్ ట్వీట్ ఒకటి డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఏమని చెప్పారు? చైనా ప్లే మేము రికగ్నైజ్ చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఏంటంటే బ్యాక్ డోర్ లో సటిల్లీ చైనా చాలా విధంగా ఈ 2 weeks సీజ్ ఫైర్ కి చాలా వరకు హెల్ప్ చేసింది. అది అమెరికా కూడా లాభసాటి అయింది, ఎందుకంటే వాళ్ళు బయట రాగలిగారు. ఇప్పుడు ఇందాక ప్రభు గారు అన్నట్టుగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అమెరికా పాలసీస్ ఒబామా గారు కానివ్వండి, అంటే డెమోక్రాట్స్ కానివ్వండి, రిపబ్లికన్స్ కానివ్వండి, మధ్యలో బిడెన్ వదిలేస్తున్నాం ఎందుకంటే ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల బేసికలీ ఒబామా గారిని లెక్క పెడతాం. ఆయన కూడా ఇరాన్ ని ఎకనామిక్ స్ట్రాంగులేషన్ చేశారు, చాలా వరకు నిబంధనలు బోల్డెన్ అగ్రిమెంట్స్ చేయించారు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ద్వారా ప్రెషర్ తీసుకొచ్చారు, యురేనియం కంట్రోల్ చేయాలని చూశారు. సో బేసిక్ ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ మా పబ్లిక్ రిలేషన్స్ ఎక్సైజ్ మారడం తప్పితే గానీ అమెరికన్ పాలసీ మాత్రం ఇరాన్ విషయంలో కన్సిస్టెన్సీ కనిపిస్తోంది. విజన్ లో రెజ్యూమ్ చేంజ్ చేసుకుని
ప్రో వెస్టర్న్ గవర్నమెంట్ తీసుకురావాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తారు. యా, చూద్దాం సార్ ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో క్లారిటీ అయితే వస్తుంది. ప్రభు గారు, మొత్తంగా వెండి బంగారం ధరలకు సంబంధించి ఒక కన్ఫ్యూజన్ కొనసాగుతున్న పరిస్థితి. సో చాలా మంది కూడా ఇన్వెస్ట్ చేయాలా, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆభరణం కన్నా కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు గోల్డ్ కూడా 3000 పెరిగిందండి. వాళ్ళ మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది, మార్కెట్ తగ్గుతున్నప్పుడు గోల్డ్ తగ్గుతుంది. రీసెంట్ చేంజెస్ ఇది. ఇవరికి అసెట్ క్లాస్ లో గోల్డ్ పెరిగినప్పుడు, ఈక్విటీ పెరిగినప్పుడు గోల్డ్ తగ్గేది, ఇది తగ్గినప్పుడు అది పెరిగేది. క్వైట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా వస్తుందంటే, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం బై చేస్తున్నాయి కదా. ఈ మధ్య కాలంలో టర్కిష్ కానీ, కజకిస్తాన్ కానీ, రష్యా కానీ కొన్ని అమ్మారు. 65-66 టన్స్ దాకా టర్కీ అమ్మింది. ఎందుకంటే వాళ్ళ కరెన్సీ డివాల్యూ అవుతున్నప్పుడు, ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, డాలర్ లో ట్రేడ్ అయ్యేది కాబట్టి డాలర్స్ ఎక్కువ ఉండేవి, రిజర్వ్స్, ఫారెన్ రిజర్వ్స్ ఎక్కువ ఉండేవి. అది వాళ్ళ కరెన్సీ డౌన్ డివాల్యూ అవుతున్నప్పుడు ఆ డాలర్స్ నమ్మి కొంచెం బ్యాలెన్స్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు రీసెంట్ గా పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ రెపరెపలాడుతున్నాయి అనుకోవచ్చు. అందరూ కూడా మన 91 ఎలా చూసి మనం బయటకు వచ్చామో, దాని అనుగుణంగా అందరూ కూడా డాలర్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ వచ్చారు. సో ఎప్పుడైతే ఇప్పుడు పెరిగిందో ఆ ఎఫెక్ట్ మనకి మీద పడుతుంది అనుకున్నప్పుడు, రష్యాకి ఏంటి, లిక్విడిటీ కావాలి యుద్ధాన్ని కంటిన్యూ చేయాలంటే, అందుకని వాళ్ళు కొంచెం గోల్డ్ అమ్మారు. టర్కీకి ఏంటి, కరెన్సీ ఇది అవుతుంది కాబట్టి లీరా అనుకుంటా వాళ్ళ కరెన్సీ, లీరా కొంచెం డివాల్యూ అవుతుంది అని చెప్పి దాని అనుగుణంగా వాళ్ళు. అండ్ ప్రభు గారు, మనం చూస్తున్నాం అంటే భారత్ ఎక్కడా కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది, ఆర్థిక మాంద్యం రాకుండా జాగ్రత్త పడుతుందన్న టాక్ అయితే వినిపించింది. కాస్త ఈ ప్రభావం అనేది ప్రపంచ దేశాలందరిపై పడినప్పుడు కూడా మనపై పడుతుందని మనం భావించవచ్చు. కానీ కరోనా టైంలో అన్ని దేశాలు ఇంపాక్ట్ అయితే భారత్ మాత్రం స్పష్టంగా కాస్త ముందుకే వెళ్ళింది. ఇప్పుడు ఈ యుద్ధ పరిణామాల్లో కూడా మనం ముందుకే వెళ్తామంటారా? డెఫినెట్ గా వెళ్తామండి. ఇలాంటి క్రైసిస్ అనేది సాధారణం, సర్వసాధారణం. అగైన్ ఎందుకంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యేది ఏంటంటే, గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని పాలసీస్ ఉంటాయి. మన ఇప్పుడు చిన్న గవర్నమెంట్ కూడా కొన్ని పాలసీస్ ఉన్నాయి. న్యూట్రల్ స్టాన్స్, ఇందాక సార్ కూడా అన్నారు, కృష్ణకాంత్ గారు, న్యూట్రల్ స్టాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దౌత్యపరంగా అందరితో మనకి న్యూట్రల్ గా ఉన్నాం, ఇంపార్టెంట్ వద్దనేది. యుద్ధం అంటే ఇద్దరికి నష్టమే. ఇప్పుడు $7 ట్రిలియన్ యుఎస్ కి నష్టం. ఎవరు కట్టాలండి డబ్బులు? ట్రంప్ కడతారా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా కడతారా, జేడీ వ్యాన్స్ కడతారా? 100% జనాల నుంచే కట్టాలి. అది కూడా జనాల నుంచి రివోల్ట్ వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ వచ్చిందేమో అని ఆయన బుద్ధి బుర్ర మారదు. మళ్ళీ కామన్ సేమ్ వంకర్ అన్నట్టు సేమ్. మళ్ళీ చూడండి, ఈ 50% ట్యాక్స్ అంటే మళ్ళీ కొత్తగా వస్తూనే ఉంటాయి. కొద్దిసేపటి క్రితం జేడీ వ్యాన్స్ కూడా కమెంట్ చేశాడు సార్, మొత్తంగా ఇరాన్ కాళ్ల బేరానికి వచ్చింది, సో ఇక ట్రంప్ పోనీలే అని వదిలేశారు, అందువల్లే ఈ శాంతి చర్చలు అంటూ కూడా వ్యాన్స్ కమెంట్ చేసిన పరిస్థితి. అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదా? అవును, చెప్పుకోవాలి కదా. అట్లా మేమే ఆపాము, మేమే ఇది చేసుకుని చెప్పుకోవాలి కదా, లేకపోతే కరెక్ట్ కాదు కదా. పై నుంచి కూడా ఆయన నుంచి ఒత్తిడి వస్తుంది. జేడీ ఫ్యాన్స్ కొన్ని గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ వినాల్సిందే, చెప్పింది మాట వినాల్సిందే. దాని అనుగుణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే జనాలకి కూడా సమాధానం చెప్పుకోవాలండి. ఎందుకంటే రీసెంట్ గా ఆయన బయటకు వచ్చి కూడా నేను ఏం చేస్తున్నానని చెప్పుకోవడం అనేది రీసెంట్ గా మనం చూసాం. ట్రంప్ ను కూడా నేను ఫలానా అసలు వారు మీరు ఎందుకు మొదలు పెట్టారని జనం అడిగినప్పుడు కూడా ఆయన దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా నానా రకాలుగా తంటాలు పడ్డాడు ఆయన. సో ఎక్కువ రావడానికి అన్నెసెసరీ సంబంధం లేదు. వారు ఎవరిదండి యాక్చువల్ గా, ఆయన సంబంధం లేని వారికి వచ్చి ఇది చేసుకుంటాం కదా. సో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎవరు భయపడాల్సిన పని లేదు. లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుంటే దీంట్లో ఉన్నంత వెల్త్ దేంట్లో క్రియేట్ కాదని నా ఉద్దేశం. రైట్. కృష్ణకాంత్ గారు, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎక్కడ యుద్ధాలు జరిగినా ఆ యుద్ధం ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ప్రతి దేశంపై పడుతున్న పరిస్థితి. సో భారత్ అయితే కాస్త ముందుకే వెళ్తుంది. మన విశ్లేషకులు చెప్తున్నట్టుగా కూడా రక్షణ రంగానికి సంబంధించి, ఆర్థిక రంగానికి సంబంధించి కూడా తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ప్రజలకు, దేశానికి ఒక రక్షణ కవచంగా నిలుస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు సార్? ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఇందాక ప్రభు గారు ఒక మంచి మాట అన్నారు. మన దేశం మాత్రం చాలా ముందుకెళ్తుంది. ఎన్నో క్రైసిస్ వచ్చినా కూడా వీఆర్ స్టిల్ గోయింగ్ ఫార్వర్డ్. ఈవెన్ కోవిడ్ అప్పుడు కూడా మనం ముందుకెళ్ళాము. ఇది కూడా ఇవన్నీ సర్వసాధారణం. కానీ వీటన్నిటి మనం ధీటుగా ఎటువంటి ఎకనామిక్ క్రైసిస్ రాకుండా, మనకి రిసెషన్ రాకుండా జాగ్రత్త కాపాడుకుంటూ మన వనరుల్ని మనం జాగ్రత్త ముందుకెళ్తున్నాం. సో ఇందాక ప్రభు గారు చెప్పినట్టు లాంగ్ టర్మ్ ప్లానింగ్ కి వాటికైతే ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ కూడా ఈ టూ వీక్స్ విండో ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ ప్రైసెస్ పడ్డాయి, కానీ స్టాక్ మార్కెట్స్ మళ్ళీ పెరిగాయి, మంచిగా పుంజుకున్నాయి. సో కానీ లాంగ్ టర్మ్ ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ వాటికి చూసుకోవాలి బెనిఫిట్స్, ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్.
India is the best place right now, and even for foreign investors, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇండియా ఇస్ ద మోస్ట్ స్టేబుల్ కంట్రీ రైట్ నౌ ఇన్ ద వరల్డ్. సో ఈవెన్ ఆఫ్టర్ G20, సో ఈ అంశాన్ని మనం ప్రపంచానికి తెలియచెప్పాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చూస్తోంది భారత్ వైపు. ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కి ఒక బెస్ట్ ప్లేస్ ఏదంటే భారత్ అని మనం చెప్పగలగాలి. సో భారత్ కు పెట్టుబడులు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఏమంటారు? రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఒకటి చెప్తాను సార్, ఒకటి ఇక్కడ ఏంటంటే ఒకసారి ప్రభు గారు సబ్మిషన్ తీసుకుందాం. ప్రభు గారు ప్లీజ్. వారప్పుడు కూడా మేము ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, యుద్ధం వద్దు, పాకిస్తాన్ వారప్పుడు యుద్ధం వద్దు, యుద్ధం ఆపండి అని వేరే అన్ని దేశాలు కొన్ని దేశాలు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు నేను ఆపాను, నేనే యుద్ధం ఆపాను అని చెప్పుకున్నాడు ఆయన. తప్పు. సో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ సేఫ్ హెవెన్ మేము ఇండియాలో. ఫైనల్ గా వివి రావు గారు వాయిస్ తీసుకుందాం. రావు గారు, దేశం అనేది మనందరికీ చాలా అవసరం. దేశం అంటే ఈ రోజు ఆ దేశం నీడలో మనందరం బ్రతుకుతూ ఉన్నాం. సో అటువంటి దేశం ఆర్థికంగా రక్షణ రంగంగా ముందుకు సాగుతున్న పరిస్థితి. ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైన ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారు. అందరితో మిత్రత్వం కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ గా కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారు సార్ ఈ పరిణామాన్ని? ఇండియా ఎప్పుడు నాన్ అలైన్డ్ మీట్ ఏదైతే మనకి ఫౌండేషన్ లో కనుక్కున్నామో అదే పాలసీని ఫాలో అవుతుంది. మనకి ఇండిపెండెంట్ స్టాండ్స్ ఉంది. తర్వాత గవర్నమెంట్స్ మధ్యలో ఒకటి ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు టెంపరీగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్లు తప్పితే గానీ మిగతా వాళ్ళంతా చాలా కన్సిస్టెన్సీగా చూసారు. వెదర్ ఇట్ ఈస్ ప్రజెంట్ అపోజిషన్ పార్టీ కానివ్వండి, ప్రజెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పార్టీ కానివ్వండి, విదేశాంగ నీతి బై అండ్ లార్జ్ సేమ్ గా ఉంది. ఆ ఇండిపెండెంట్ స్టాండ్స్ మనకు అవసరం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి 6 మందిలో ఒకటి ఇండియన్. సో ఫస్ట్ మనం విశ్వ గురువు అనక్కలేదు, ఏది అనక్కలేదు, కానీ ప్రపంచానికి లీడర్ కింద లెక్క పెట్టుకోవాల్సిందే. అందులో డౌట్ ఏం లేదు. నేను రిలీజియన్ గా మాట్లాడలేదు, జస్ట్ షేర్ పాపులేషన్ వైజ్ మాట్లాడుతున్నాను. తర్వాత జాగ్రత్తగా గా చూస్తే మనది ఒక్కటే దేశం ఎప్పుడు బయట దేశాల మీద ఆధారపడలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు అంటే ఆయిల్ ఇవన్నీ కావాల్సి వచ్చింది. మనం ఎప్పుడు గ్రెయిన్స్ కానీ మనకి 5 నదులు 10 నదులు పెద్ద నదులు ఉన్నాయి. మనం వేరే వాళ్ళకి అన్నం పెట్టే వాళ్ళని తప్పితే గానీ మనం ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకురావాలి. ఇదంతా తిరిగి తీసుకురావాలి. ఖచ్చితంగా ఆ పరిణామాలతోనే దేశం అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి. సో ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి, ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. సో ఎన్ని సంక్షోభాలు వచ్చినా మనం తట్టుకొని నిలబడగలగాలి. ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా మనం నిలిచే రోజులు కనిపిస్తున్నాయి. ఒక పాయింట్ చెప్తాం అనుకుంటున్నాను నేను. ప్లీజ్ కన్క్లూడ్. నిన్న మీరు చూస్తే మన దేశానికి చాలా గర్వకారణమైన విషయం ఒకటి జరిగింది. అదేంటంటే అది ఎక్కువ కవర్ కాలేదు. అదేంటంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని చెప్పి కలపకంలో తమిళనాడులో సొంతంగా మన ఓన్ న్యూక్లియర్ ఎనర్జీని అన్ని రంగాల్లోనూ భారత్ ముందుకు పోతుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. సంక్షోభాలు వచ్చినప్పుడు ఆ సంక్షోభాల్లో నుంచి అవకాశాలుగా మలుచుకోవటంలో దేశం ముందుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఎక్కడా కూడా యుద్ధాలు జరగకూడదు, శాంతి కావాలని భారత్ కోరుకుంటుంది. అదే మనకు శ్రీరామ రక్షగా కూడా నిలుస్తుంది. సో ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. చర్చలో పాల్గొన్న వివి రావు గారికి, ప్రభు గారికి, కృష్ణకాంత్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్టే ట్యూన్డ్.